మా అన్నయ్య అయితే పిల్లలిద్దరిని లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు. మేమైతే వెనకాల నడుచుకుంటూ వెళ్ళాము. మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసాము. ఇదేనండి మా ఇల్లు. తను మా అమ్మ. పిల్లలిద్దరు కూడా రాగానే వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటున్నారు. వచ్చేటప్పుడు షాప్లో ఏదో కిండర్ జాయ్స్ కొనుక్కొచ్చుకొని అవి కనిపించకపోతే ఏవి ఏవి అని వెతుక్కుంటున్నారు. ఇక్కడైతే చూడండి లోపల ఉయ్యాల్లో చిన్న బాబు ఉన్నాడు కదా, తనైతే మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు. 4 months తనకి. మా వదిన అయితే రాగానే వాడి దగ్గర కూర్చొని ఆడుకుంటుంది. మావాడు కూడా ఎత్తుకుంటా అని చెప్పేసి అంటుంటే నేనైతే మీద కూర్చోబెట్టాను. వాడైతే చాలా ముద్దు చేస్తున్నాడు. వాడు ఎత్తుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1/2 hour అలా ఆడుకున్న తర్వాత ఇక మేమైతే బోనం ప్రిపేర్ చేద్దాం అనుకొని మా అమ్మనైతే వెళ్ళి ఒక కుండ అయితే తీసుకొని వచ్చింది. మేమైతే ఆ కుండలోనే బోనం వండుకుంటున్నాము. బోనం అయితే కొంతమంది కుండలో వండుతారు, కొంతమంది స్టీల్ పాత్రల్లో వండుతారు. కానీ మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ కూడా కుండలోనే చేస్తుంది బోనము. ఓకే, ఇప్పుడు ఈ కుండలో అన్నం ఉడికిందో లేదో చూద్దాం. దీనిలో పసుపు వేసుకొని వండుకుంటాం కదా. చూడండి, అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కుండకి పసుపు, కుంకుమ, సున్నం బొట్లు పెట్టుకొని బోనం అయితే రెడీ చేసుకోవాలి. బోనం ఉడికిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇక బోనాన్ని అలంకరిద్దామని చెప్పేసి దానికి కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని కూర్చొని ఇలా బోనం కుండని అలంకరిస్తున్నాము. ఫస్ట్ కుండకి సున్నం రాసుకోవాలి. ఆ సున్నం కూడా కుండ మొత్తం రాయకూడదు, సగం వరకు మాత్రమే సున్నం రాసుకొని దానిపైన పసుపు రాసి మళ్ళీ దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అందుకని ఫస్ట్ సున్నం రాస్తున్నాను. అసలైతే ప్రతి సంవత్సరం కూడా మా అమ్మనే చేస్తుంది. ఈసారి ఏంటంటే నేను చేస్తున్నాను. అసలు నచ్చిన పనిని ఎవరైనా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు చేస్తుంటే కలిగే ఆ సంతృప్తే వేరు కదా. ఈసారి అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే నా చేతుల మీదుగా నేను బోనం చేస్తున్నందుకు. సున్నం రాసుకున్న తర్వాత ఆ సున్నం మీద మళ్ళీ పసుపు రాసుకోవాలి. పసుపుని కొద్దిగా ఆయిల్లో కలుపుకొని రాసుకుంటే అది రాలిపోకుండా మంచిగా ఉంటుంది పసుపు. అలా పసుపు రాసుకున్న దాని మీద మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత ఆ పసుపు మీద మళ్ళీ పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మా వదిన ఇద్దరం కలిసి పెడుతున్నాము. మా అమ్మ ఏమో కుండ మీద మూతకి బొట్లు పెడుతుంది. ఇక్కడ మేమందరం కలిసి కూర్చొని బోనాన్ని అలంకరించుకుంటున్నాము. ఏదైనా అందరూ కలిసి కూర్చొని ఏ పని చేసినా కూడా భలే సరదాగా ఉంటుంది. చూడడానికి భలేగా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ అయితే నాకు ఇష్టము. బొట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా బోనానికి కట్టుకోవడానికైతే మేము సైతాకులతో మాల కట్టుకుంటున్నాము. ఈ ఆకును ఇంకొక దగ్గర అయితే ఏమంటారో మాకు తెలీదు. మా దగ్గర అయితే సైదాకులు అంటారు. కొన్ని ప్లేసుల్లో అయితే ఓన్లీ వేపాకులతో మాత్రమే కడతారు. మా ఇంటి దగ్గర మేము చేసినప్పుడు అయితే మా అత్తయ్య నేను ఓన్లీ వేపాకులు మాత్రమే కట్టి పెట్టాము. ఇక్కడైతే మేము ఈ మాల కూడా కట్టుకుంటాము. మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది. మాల కట్టడం అయిపోయిన తర్వాత సైదాకు మాలని మేమైతే ఇలా బోనానికి కట్టుకుంటున్నాము. మాల కట్టుకున్న తర్వాత ఇలా వేపాకులు తీసుకొని గుండెల్లో లోన పెట్టుకొని ఆ వేపాకులు మొత్తం కూడా బోనం మొత్తం కూడా మంచిగా కనపడేలాగా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఆకులు కూడా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా బోనం మీద మూత ఉంది కదా, ఆ మూతలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఇలా బోనం అంతా అలంకరించుకున్న తర్వాత లాస్ట్కి అయితే దీపం వెలిగించుకోవాలి. విన్నారా, డబ్బుల సౌండ్ కూడా వినిపిస్తుంది. ఏంటండి ఏమనుకుంటున్నారు? ఎవరికి తెలియని బోనం ఏదో ఈమె మాకు చేసి చూపెడుతుంది అనుకుంటున్నారా? అబ్బే, అస్సలు అలా కాదండి. మనం ఏం చేసినా కూడా దాంట్లో ప్రాంతాన్ని బట్టి ఏదో ఒక చిన్న వేరియేషన్ అయితే అనిపిస్తుంది. సో మీరు చేసిన బోనానికి నేను చేసిన బోనానికి అయితే ఏదో ఒక చిన్న వేరియేషన్ అయితే అనిపిస్తూ ఉండొచ్చు. అయినా నేను ఇది ఎవరి కోసమో చేయట్లేదండి, కేవలం నా సంతోషం కోసం మాత్రమే నేను చేసుకుంటున్నాను. అస్సలు వేరేలాగా అనుకోకండి.
ఇలా రెడీ చేసుకున్న బోనాన్ని అయితే మేము ముందు మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటాము. ఇక్కడ చీరలు పెట్టాం చూడండి. మా అమ్మ అయితే మేము వచ్చేసరికి 4 అయితే చీరలు తీసుకొని ఉంచింది అమ్మవారికి పెట్టడానికని. 4 కూడా మా ఇద్దరు వదినలకి, నాకు, మా అమ్మకని 4 చీరలు తీసుకుంది. ఆ చీరలన్నీ కూడా మేము ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, మా బజార్లో అయితే అందరూ కూడా బోనాలు తీసుకొని బయలుదేరారు గుడికి. వీళ్ళతో పాటు ఇంకా మేము కూడా బయలుదేరాలి. వీళ్ళందరూ మా ఇంటి ముందుకు వచ్చేదాకా వెయిట్ చేసి మేము ఆ తర్వాత వీళ్ళతో కలిసి వెళ్ళాము. అందరూ అయితే బోనాలు తీసుకొని మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయారు కూడా. ఇంకా నేనైతే వాళ్ళతో పాటు కలుద్దామని చెప్పి బోనం ఎత్తుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే బోనాన్ని ఫస్ట్ నీళ్ళు ఆరబోసి బయటికి వెళ్ళదీస్తారు. ఇక్కడ మా అమ్మ బోనానికి నీళ్ళార పోస్తుంది. ఇలా బోనానికి నీళ్ళార పోసిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళదీయాలి. చెప్పాను కదండి, వాళ్ళందరూ మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయారని. సో ఇప్పుడైతే నేను వాళ్ళందరినీ రీచ్ అవ్వాలి. ఇదిగో చూడండి, ఇక్కడ ఆగారు అందరు కూడా. మొత్తానికైతే వాళ్ళందరినీ రీచ్ అయ్యాను నేను. ఇప్పుడు అందరితో కలిసి బయలుదేరాలి గుడికి. మ్యాక్సిమం అందరూ చేస్తారండి బోనాలు మా దగ్గర. తర్వాత చూపిస్తాను, చాలా బోనాలు వెళ్తాయి. మా గల్లీ నుండి వచ్చిన బోనాలన్నీ కూడా ఇక్కడ ఆగాయి. ఎందుకంటే పక్క గల్లీ నుండి కూడా అందరూ బోనాలు తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారు. ఇదైతే 3 బజార్లకు కూడా సెంటరు, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చే వరకు. ఇక్కడ చూడండి, చిడతలు కొట్టుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు కదా, చాలా బాగుంటుంది చూడడానికి. చాలా రిథమాటిక్గా అనిపిస్తుంది. అసలైతే ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఉంటారు. ఈసారి ఎందుకో చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తానికైతే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ వేరే బజార్ నుంచి కూడా బోనాలు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని చెప్పాను కదా. సో ఆ బజార్ నుంచి కూడా బోనాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి కూడా బయలుదేరుతారు. ఇంకా మధ్య మధ్యలో వేరే వాళ్ళని కూడా కలుపుకుంటారు. అప్పుడు చాలామంది అవుతారు. ఇంకా చూడండి ఎన్ని బోనాలు ఉన్నాయో. ఇంకా కూడా చాలామంది వస్తారు. ఇదైతే మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి అండి. ఎలాగో ఇక్కడి నుంచే వెళ్తున్నాం కదా అని మీకు కూడా చూపిస్తున్నాను. మా ఊళ్ళో ఏదైనా శాంతి కార్యక్రమాలు జరిపించడం లాంటివి ఉంటే మ్యాక్సిమం అందరూ ఇక్కడే జరిపించుకుంటారు. నేను కొద్దిగా వెనకపడ్డాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని రీచ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. చూడండి, ఆల్మోస్ట్ ఊళ్ళో బోనాలన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే అందరూ కలిసి బయలుదేరుతారు. మొత్తానికైతే మేము గుడికి వచ్చేసామండి. ఇక్కడ ఎవరు తెచ్చుకున్న బోనాన్ని వాళ్ళు అమ్మవారి ముందు ఇలా పెట్టుకొని అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత వాళ్ళు వాళ్ళ బోనాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోతారు.
ఇక్కడ కొన్ని బోనాలే ఉన్నాయేంటి ఇందాక చాలా కనిపించాయి కదా అనుకుంటున్నారా? ఇక్కడ పక్కనే ఇంకొక గుడి కూడా ఉందండి. అక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళు, ఇక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకుంటారు. అందుకే కొన్ని అవుపిస్తున్నాయి. అండ్ అమ్మవారికి తెచ్చుకున్న చీరలు కూడా పెడతారు ఇక్కడ. నేను కూడా ఇక్కడ అమ్మవారికి చీర పెడుతున్నాను. అమ్మవారికి బోనం సమర్పించడం అయిపోయిన తర్వాత ఇలా యాటను బలిచ్చే వాళ్ళు యాటల్ని, కోళ్ళను కోసేవాళ్ళు కోళ్ళను అయితే కోస్తారు. చూడండి, ఎవరి కోళ్ళను వాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ మా అన్నయ్య కూడా కోడిని పట్టుకొని ఉన్నాడు. ఇదైతే మా కోడలు. కోడిని అయితే మా అన్నయ్య చేతిలోంచి తీసుకొని తను పట్టుకొని నిల్చుంది. ఇక్కడ కోళ్ళని యాటల్ని కోస్తారండి. ఇక్కడైతే ఇందాక చాలామంది చిడతలు వేస్తూ పాటలు పాడుకుంటూ డ్యాన్సులు కూడా వేశారు. అదైతే నేను మిస్ అయ్యాను. ఆ టైంలో నేను అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్ళాను. మొత్తానికి నా బోనం అయితే అమ్మవారికి చెల్లించడం అయిపోయింది. నేనైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎలా ఉందండి మా ఊర్లో బోనాల పండుగ? నచ్చిందా మీకు? నాకైతే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగకి, బోనాల పండుగకి ఇలా చాలామంది కనిపిస్తారు. ఊరంతా కలిసి చేసుకునే పండుగలు ఈ రెండే కదా, ఒకటి బతుకమ్మ, 2 బోనాలు. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.